ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్లో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నామో ఈ వీడియోలో చూద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్లో మనం ఎప్పుడైనా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఈ పీస్ని మనం క్రాస్గా వేసుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్లో మనకు ఒక గీతలాగా, చెస్ట్ దగ్గర ఒక గీతలాగా వస్తుంది అని ఒక ప్రాబ్లం ఉంటుంది, టైట్ అవుతుంది అనేది, ఆ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా? చూడండి, ఇలా క్రాస్గా వేసుకోవడం వల్ల ఇలా మనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనివల్ల కొంచెం సాగడం వల్ల మనకి కొంచెం లూజ్ అనేది రావడం వల్ల మనకి టైట్ అనేది అక్కడ ఉండదన్నమాట. ఓకేనా? నెక్స్ట్, గీతలా కూడా రాదనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా, ఇట్లా వేసుకుంటే క్రాస్, ఇలా వేసుకుంటే స్ట్రైట్. మనం ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసేసుకుందాం. క్రాస్గా వేసేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి అన్నీ సరిపోతున్నాయో లేదో చూసుకొని ఎక్కడైనా జాయింట్స్ పడుతున్నాయా పడుకోకుండా నీట్గా వేసేసుకున్న తర్వాతకి మనం దీన్ని యాస్టీజ్గా ఇక్కడ చూడండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని దీన్ని మొత్తం మనం ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఎక్కువ తక్కువ రాకోకుండా స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఎలా అయితే ఇది పెట్టుకున్నామో దాన్ని అలానే వేసేసుకోవాలి. ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాతకి మనం ఇక్కడి నుంచి ఫ్రంట్ నెక్ 30 కంటే తక్కువ, అంటే 28 కానీ 29 కానీ 27 కానీ ఇలా 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 6 తీసుకుంటే సరిపోతుంది. 6 ఇంకా ఎక్కువ చేస్తున్న వాళ్ళు 6.5 తీసుకుంటే సరిపోతుంది. 30కి అబోవ్ ఉన్న వాళ్ళు 6.5 ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళు కొంచెం హెవీగా ఉంటే 7 అలా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. 7 వరకు తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ 6 తీసుకుంటున్నా. దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాము కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. 2 ఇంచ్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్. ఒకవేళ ఫోల్డ్ చేయకుండా, ఫోల్డ్ చేయడం మాకు ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ 2 ఇంచెస్ ఉంటుంది కదా, ఈ 2 ఇంచెస్ ఇలా మనం ఫోల్డ్ చేయకోకుండా యాస్టీస్కి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడికి వస్తుంది 3 ఇంచెస్ పెట్టుకుంటే. ఓకేనా? ఇక్కడి నుంచి మనం పావుదక్కువ 4, ఇక్కడి నుంచి పావుదక్కువ 4 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ మనం డాట్స్ వేసుకోవడానికి ఇక్కడ మనకు తెలుసు కదా, ఇక్కడ ఒక 1 ఇంచు, ఇటు ఒక 1 ఇంచు. దీన్ని ఇలా స్ట్రైట్గా ఎంత తీసుకోవాలి అంటే 2.5 వరకు తీసుకోవాలి. 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా, కొత్త వాళ్ళైతే స్కేల్ యూజ్ చేయండి. ఇలా ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇక్కడ ఉంది కదా, దీని దగ్గరికి ఒక కర్వ్ లాగా తీసుకోవాలి. ఇలా కర్వ్ లాగా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుంచి ఈ 1/2 ఇంచ్ డాట్కి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే? ఇక్కడ మనకి తెలియకపోతే ఏంటంటే ఇక్కడ మనం దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ దగ్గర మనం ఇలా పెట్టుకోవాలన్నమాట డాట్. మళ్ళీ దీన్ని కూడా అంతే, ఇక్కడ కిందనేమో ఫస్ట్ పార్ట్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాతకి
2 పార్ట్స్ ఏమో పైకి వదిలిపెట్టేసి 1 పార్ట్ దగ్గర మనం డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా దీని లెంత్ కూడా 2.5 పెట్టేసుకొని ఇటు కొంచెం ఇటు కొంచెం ఇటు కొంచెం ఇలా డ్రా చేసుకోవాలి. ఈ మిడిల్ నుంచి ఇక్కడ మిడిల్ నుంచి ఇట్లా అన్నమాట. ఓకేనా? మిడిల్ నుంచి ఇలా డ్రా చేసుకుంటే మనం ఇక్కడ డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ చెస్ట్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చెస్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉక్సులు పట్టీకి వెళ్ళి ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ మించి ఈ డాట్ని ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ కుట్లకు వదిలేసుకొని ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ మనకి కుట్లకు కూడా ఉంది. సరిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ కూడా సరిపోయింది. ఒకవేళ చెస్ట్ సరిపోలేదు, మాకు ఇక్కడ టైట్గా ఉంటుంది అన్న వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ పెంచండి, అంటే ఇంకొక 1/2 ఇంచ్ పెంచండి. అప్పుడు వాళ్ళకి కొంచెం లూజ్ వచ్చి వాళ్ళకి చెస్ట్ అనేది సరిపోతుంది. మనకి ఇక్కడ ఈ బ్లౌజ్లో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి యాస్టీజ్గా పెట్టేస్తున్నాం. ఒకవేళ ఈ బ్లౌజ్లో ప్రాబ్లం ఉండి చెస్ట్ టైట్ అవుతుంది అన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. వాళ్ళకి కొంచెం లూజ్ వస్తుంది, వాళ్ళ చెస్ట్ అనేది అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసాము, మనం చెస్ట్ చూసాము, ఈ చెస్ట్ లూజ్ చూసాము, చంక కూడా చూద్దాం. ఇవ్వండి, ఇట్లా పెట్టుకొని ఇక్కడ మనం ఖర్చులు వదిలేసుకొని ఇట్లా పెట్టుకొని ఇక్కడ చూసారా మనం పెట్టుకున్న గీత కాడికే వచ్చింది, అంటే ఇక్కడ మన చంక కూడా సరిపోయిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా సరిపోయింది. ఇక్కడ చంక డౌన్ కూడా సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇగోండి, ఇవి కుట్లు కదా, ఇట్స్ ఫ్రంట్ పార్ట్ సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్లకు వదిలేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కుట్లకి మనకి సరిపోయింది కదా. చూసారా, కుట్లకు 1/2 ఇంచ్ వచ్చింది, అంటే చంక డౌన్ కూడా సరిపోయింది. మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇలా మీరు కనుక ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా కుదురుతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు నచ్చిందా? మీకు అర్థమైంది కదా. మనమందరం గృహిణీలు అండి, మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది. అలాగే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అనమాట. మీరు నేర్చుకోండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని మాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం వల్ల మాకు ఇంకా కొంచెం కొత్తగా మాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.